హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారు కదా? సో శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. మనం చూస్తున్నాము జూలై 11th హిందూ న్యూస్ పేపర్ బోర్డు మీద కనిపిస్తుంది. జూలై 11th హిందూ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ పాఠం తీసుకున్నాను. అందులో ఫస్ట్ ఆర్టికల్ తీసుకున్నాను. ఇందులో నెంబర్ ఆఫ్ వర్డ్స్ మనకి తక్కువే వచ్చాయి, కానీ ఆ వచ్చిన వర్డ్స్ మాత్రం చాలా రిలవెంట్, చాలా ప్రామినెంట్, చాలా పైవోటల్, చాలా సిగ్నిఫికెంట్, చాలా కార్డినల్ వొకాబులరీ వచ్చాయి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. వైడెన్ ద నెట్. వైడెన్ ద నెట్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనకున్న అవకాశాలని, మనకున్న పరిధిని పెంచుకోవడం అనమాట. సో వైడెన్ ద నెట్ అని సింపుల్గా రాసుకోండి. ఎక్స్పాండ్ ద స్కోప్. ఎక్స్పాండ్ ద స్కోప్. అవకాశాలని పెంచుకోవడం, మనకున్న లిమిట్ని ఎక్స్టెండ్ చేసుకోవడం. సో వైడెన్ ద నెట్ అంటే రాసుకోండి. ఎక్స్పాండ్ ద స్కోప్, లేదంటే ఎక్స్పాండ్ ద బార్డర్ అని కూడా అనొచ్చు. ఓకేనా? హీడ్ బ్యూటిఫుల్ వొకాబులరీ. స్టార్ బార్ పెట్టేసుకోండి, మొహమాటమే లేదు. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది నేను ఆ మాట అన్నానంటే. వీడియో చివరిలో మీకు ఇవ్వబోయే వొకాబులరీ టాస్క్లో ఫస్ట్ హీడే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. హీడ్ అంటే అటెన్షన్ పే చేయడం, పే అటెన్షన్. మన ప్రిపరేషన్లో వొకాబులరీకి అటెన్షన్ పే చేయాలి. అది కూడా నోటిఫికేషన్ పడిన తర్వాత కాదు, ముందు నుంచే వొకాబులరీ మీద అటెన్షన్ పే చేయాలి కదా. సో హీడ్ అంటే అదే, పే ది అటెన్షన్ అని రాసుకోండి. హీడ్ అంటే పే ది అటెన్షన్. హీడ్ అంటే పే ది అటెన్షన్. అక్నాలెడ్జ్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒప్పుకోవడం. అక్నాలెడ్జ్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒప్పుకోవడం. ఓకే, అక్నాలెడ్జ్ అంటే అగ్రీ, ఒప్పుకోవడం. ఓకే, రైట్. అంతవరకు అందుకు అక్నాలెడ్జ్మెంట్ రిసీప్ట్ అంటాం. మనం ఎవరికైనా అమౌంట్ పే అనుకోండి, అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ ఇస్తారు కదా. సో మేము అమౌంట్ తీసుకున్నాము, లేదా మీరు ఇంత పే చేశారని. సో అక్నాలెడ్జ్ చేయడం అంటే ఒప్పుకోవడం. అప్రూవ్ చేయడం అని కూడా రాయొచ్చు. అప్రోబేషన్ అని కూడా రాయొచ్చు. అక్నాలెడ్జ్మెంట్, అటెస్టేషన్, అప్రూవ్, అప్రోబేషన్, అవన్నీ సినోనిమ్స్. సింపుల్గా నడ్జ్ అన్నారు, NUDGE. సింపుల్గా చెప్పాలంటే నడ్జ్ అంటే తట్టి లేపడం అంటాను చూసారా. నా ఫ్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్ బాగా టాలెంట్ ఉన్న ఫ్రెండే, కానీ అతనికి ఉన్న టాలెంట్ని సరిగ్గా కరెక్ట్గా యూజ్ చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు, లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నాడు, టాలెంట్ వేస్ట్ చేసుకుంటున్నాడు. అప్పుడు నేను ఏం చేస్తాను, వాడిని తట్టి లేపి మోటివేట్ చేసి కొంచెం ముందుకు తోస్తాను, పని చేయి ఏదో ఒకటని. అంటే ఓ రకంగా చెప్పాలంటే మోటివేట్, లేదంటే ఫోర్స్. ఓకే, సో నడ్జ్ చేయడం అంటే మోటివేట్ చేయడం, ఫోర్స్ చేయడం, తట్టి లేపడం, మొట్టికాయ వేయడం అని కూడా అనొచ్చు. అంటే ఇక్కడ ఈ కాంటెక్స్లో మొట్టికాయను ఉంది కానీ అంటే కోర్టు అదే చేసింది. కోర్టు ఏం చేసిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కొంచెం మొట్టికాయ వేసి ముందుకి నెట్టింది అనమాట. ఓకేనా? సో నడ్జ్ అంటే రాసుకోండి ఫోర్స్, లేదంటే మోటివేట్ అని రాసుకోండి. పుష్ అని కూడా రాయొచ్చు, పుష్ అని కూడా రాయొచ్చు. టెల్ టేల్ అంటే చాలా ముఖ్యమైనది, వెరీ సిగ్నిఫికెంట్. నేను మీకు స్టార్టింగ్లో చెప్పే కదా, వొకాబులరీ చాలా సిగ్నిఫికెంట్, వొకాబులరీ ప్రామినెంట్ అని. ఇదిగో టెల్ టేల్ ఈజ్ ఈక్వల్ టు వెరీ సిగ్నిఫికెంట్, వెరీ ఇంపార్టెంట్, వెరీ ప్రామినెంట్, వెరీ పైవోటల్, కార్డినల్, ఇవన్నీ రాసుకోవచ్చు. ఆ తర్వాత సింపుల్ వర్డ్, ఇదేం కష్టమైన వర్డ్ కాదు. మియర్ అంటే జస్ట్, మాత్రమే, ఆ మాత్రమే అంటాం. సో మియర్ అంటే వాడు మియర్లీ అని అన్నాడు, మనం మియర్ అని రాసుకుందాం. ఓకే, యాడ్జెక్టివ్ ఫామ్ రాసుకుందాం. మియర్ అంటే జస్ట్, కొంచెం మాత్రమే. చాలాసార్లు చెప్పాను నేను, ఇది ఇంగ్లీష్ వొకాబులరీలోనే వస్తుంది, ఈవెన్ జుడిషియరీ లాంగ్వేజ్లో కూడా వస్తుంది. ప్రెసిడెంట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రెసిడెంట్? ఎగ్జాంపుల్ అని రాసుకోండి, ఉదాహరణ. ప్రెసిడెంట్ అంటే ఎగ్జాంపుల్. వొకాబులరీ ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఇంగ్లీష్లో మంచి స్కోర్ తెచ్చుకున్న గతంలో చాలా ప్రెసిడెంట్స్ ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, అంతకుముందు నేను శ్యామ్ సార్స్ వొకాబులరీ చేసేటప్పుడు అప్పుడు ఇంకా ఈ స్క్రీన్ అనేది లేదు, ల్యాప్టాప్లో క్లాసెస్ చెప్పేవాడిని. అప్పుడు చాలామంది నాకు రెగ్యులర్గా వాట్సాప్లో మెసేజ్ పెట్టేవారు. ఏది, వాళ్ళు నేను చెప్తున్న వొకాబులరీ ఒక బుక్లో రాసుకుని అది ఫోటో తీసి నాకు పంపుతూ ఉండేవారు. ఓకేనా? ఒకరోజు నేను చేయలేదనుకోండి, ఏదైనా బిజీగా ఉండడం వల్ల కానీ పోకపోవడం వల్ల కానీ వెంటనే మెసేజ్ వచ్చేసేది, సార్ మీరు ఈరోజు వొకాబులరీ ప్రోగ్రామ్ చేయలేదు, నేను వొకాబులరీ ప్రోగ్రామ్ చేయలేదు. ఓకేనా? అంటే అవన్నీ ఏంటి, దేవర్ ఆల్ ప్రెసిడెంట్స్. ప్రెసిడెంట్స్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్స్ అనమాట. ప్రెసిడెంట్స్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్స్. మ్యాట్రిక్యులేట్. మ్యాట్రిక్యులేట్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే డేటా.
ఒక ఆఫీస్లో అకౌంట్స్ డేటా ఉంటుంది కదా, లేదా ఏదో ఒక డేటా ఉంటుంది కదా, రికార్డ్స్ ఉంటాయి కదా, దాన్నే మ్యాట్రికులేట్స్ అంటాం. సో మ్యాట్రికులేట్స్ అంటే డేటా అని రాసుకోండి. మ్యాట్రికులేట్స్ అంటే డేటా అని రాసుకోండి, డేటా. రెలవెంట్ అంటే తెలుసు కదా, సంబంధించిన. రెలవెంట్ అంటే రిలేటెడ్, రిలేటెడ్ టు ద ఒకేషన్, సందర్భానికి సంబంధించిన. ఇప్పుడు నేను ఈ వీడియోలో దేని గురించి మాట్లాడాలి? వొకాబులరీ గురించి మాత్రమే మాట్లాడాలి. అలా కాకుండా వేరే దాని గురించి మాట్లాడితే అది రెలవెంట్గా ఉండదు. రెలవెంట్ అంటే సంబంధించిన, రిలేటెడ్, కన్సర్న్డ్ అని కూడా అనొచ్చు. డెసిసివ్లీ అంటే ఏదైనా ఒక విషయాన్ని బలంగా చేయడం. అంటే కొంతమంది కొన్ని పనులు ఎలా చేస్తారంటే కొంచెం డైలమాలో చేస్తారు, 50-50% ఉంటుంది. కొంతమంది అలా కాదు, డెసిసివ్లీ చేస్తారు. డెసిసివ్లీ అంటే వెరీ స్ట్రాంగ్లీ అనమాట, వెరీ క్లియర్ మైండెడ్. మనం శ్యామ్సాస్ వొకాబులరీ ప్రోగ్రామ్ నేర్చుకుంటే వొకాబులరీ బాగా రివిజన్ అవుతుంది, బుక్లో రెగ్యులర్గా రాసుకోవచ్చు 10-15 వొకాబులరీ అన్న ఒక బలమైన డెసిషన్తో మనం ఈ ప్రోగ్రామ్ని ఫాలో అవ్వాలి, రోజు రాసుకోవాలి. నేను కూడా డెసిసివ్గా చేస్తున్నా ఈ ప్రోగ్రామ్, అంటే బలంగా చేయాలని చేస్తున్నాను, ఊరికే టైంపాస్ కోసం కాదు. సో డెసిసివ్లీ అంటే ఏంటంటే స్ట్రాంగ్లీ అనమాట, రిజల్యూట్లీ అని కూడా అంటాం, ఫర్మ్లీ అని కూడా అంటాం. మనం ప్రతి ఇయర్ న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకుంటామే, అలాంటిది అనుకోండి. సో రిజల్యూట్లీ, ఫర్మ్లీ, స్ట్రాంగ్లీ అంటామే, డెసిసివ్లీ అంటాము. ఒక బ్యూటిఫుల్ వర్డ్ అబ్బాయి, ఆనెస్, ONUS, ఆనెస్. ఆనెస్ అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? సో మీకు బెస్ట్ ఇంగ్లీష్, మీకు ఇంగ్లీష్లో బెస్ట్ గైడెన్స్ ఇవ్వడం, ఐ ఫీల్ ఇట్ ఈస్ మై ఆనెస్, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అలాగే బాగా చదవాలి అన్నది మీ ఆనెస్, మీ రెస్పాన్సిబిలిటీ. ఆనెస్ అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఆ తర్వాత ఇది పెద్ద రెగ్యులర్గా వాడే వర్డే అయినా కూడా తెలియని వాళ్ళు ఉంటారని చెప్తున్నా. కాంట్రడిక్ట్ అంటాం, కాంట్రడిక్ట్, CONTRA, ఇదిగో CONTRADICTS. సో కాంట్రడిక్ట్ చేయడం అంటే ఏంటి చెప్పండి? కాంట్రడిక్ట్ చేయడం అంటే అపోజ్ చేయడం, వ్యతిరేకించడం. రెఫ్యూజ్, నో అని చెప్పడం, డినై చేయడం. ఇంకో బ్యూటిఫుల్ సినోనిమ్ చెప్పాలంటే రెఫ్యూట్, REFUTE, రెఫ్యూట్ చేయడం. ఓకేనా? నో అని చెప్పడం ఏముంది. సో కాంట్రడిక్ట్ అంటే అపోజ్, డినై, రెఫ్యూజ్, రెఫ్యూట్. డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్, డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్. మీకు తెలియాలంటే ముందు ఎన్ఫ్రాంచైజ్ అంటే తెలుసా? ఎన్ఫ్రాంచైజ్మెంట్ అందరికీ ఓటు వేసే హక్కు ఇండియాలో ఉంది కదా. ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత ఎవ్రీబడి హ్యాస్ గాట్ ద రైట్ టు ఓట్. సో ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే ఓటు వేసే హక్కు. మరి ఓటు వేసే హక్కు మనం వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుంటే, అంటే వాళ్ళకు ఉండాల్సిన హక్కు లేకుండా చేసేస్తే దాన్ని డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే డిప్రైవేషన్ ఆఫ్ ద రైట్ టు ఓట్. డిప్రైవ్ చేయడం అంటే వాళ్ళకున్న అర్హత మనం తీసేసేయడం. సో డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే తెలుగులో రాసుకునే వాళ్ళు రాసుకోండి, ఓటు వేసే హక్కుని తగ్గించుట. ఇంగ్లీష్లో రాసుకోండి, రిమూవల్ ఆఫ్ ద రైట్ టు ఓట్, లేదంటే డిప్రివేషన్ ఆఫ్ ద రైట్ టు ఓట్. ఓకేనా? నేను తెలుగులో కూడా ఎందుకు చెప్తున్నానంటే ఐ నో సమ్ స్టూడెంట్స్ విల్ రైట్ ఇన్ తెలుగు. ఓకేనా? వాళ్ళకి తెలుగులో రాసుకోవడం కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారని నాకు తెలుసు. మ్యాండేట్ అంటే ఏముంది? రూల్, ఆర్డర్. అది మనం ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి, సక్సెస్ ఊరికే రాదు, అంతేనా? అడెవడో చెప్పినట్టు, లలిత జ్యువెలరీ అతను చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు అంటాడు కదా, సక్సెస్ కూడా ఊరికే రాదు కదా, హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది. సో మ్యాండేట్ అంటే ఏంటి? రూల్, ఆర్డర్. ఓకేనా? ఇక ఫెసిలిటేట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెసిలిటేట్? ఫెసిలిటేట్ చేయడం అంటే సపోర్ట్ చేయడం, ఫెసిలిటేట్ చేయడం అంటే సపోర్ట్ చేయడం, కోఆర్డినేట్ చేయడం, ఎంకరేజ్ చేయడం అని కూడా వస్తుంది. ఫెసిలిటేట్ చేయడం అంటే సపోర్ట్ చేయడం, కోఆర్డినేట్ చేయడం, ఎంకరేజ్ చేయడం అని కూడా వస్తుంది. ఆ బ్యూటిఫుల్ వర్డ్ వచ్చింది చూడండి, ఓవర్ రూల్ అని అడిగాడు. ఓవర్ రూల్ చేయడం తిరస్కరణ. ఓవర్ రూల్ చేయడం అంటే తిరస్కరణ కూడా కాదు, బెస్ట్గా చెప్పాలంటే క్యాన్సిల్ చేసేయడం. అబ్బా, ఓవర్ రూల్ చేయడం అంటే క్యాన్సిల్. మీకు రిపీల్ అని కూడా అంటాం కదా, మనకి సెక్షన్స్లో ఫలానా సెక్షన్ రిపీల్ చేసేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాం కదా. సో ఓవర్ రూల్ చేయడం అంటే క్యాన్సిల్, రిపీల్. రివోక్ అని కూడా అనొచ్చు, REVOKE, రివోక్ చేయడం. మీకు అప్పట్లో 2019 అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ నరేంద్ర మోడీ ఏం చేశారు? ఆర్టికల్ 370ని అబ్రోగేషన్ చేశారు.
అబ్రోగేట్ అన్నా కూడా రిమూవ్ చేయడం. రిసైన్డ్ అంటాము, రిసైన్డ్, RESCIND, ఇవన్నీ సినోనిమ్స్. ఓకే, రిసైన్డ్ అన్నా కూడా రిమూవ్. కౌంటర్ మ్యాండ్ అంటాం, COUNTERMAND, కౌంటర్ మ్యాండ్. కౌంటర్ మ్యాండ్ అన్నా కూడా రిమూవ్ చేయడం. మళ్ళీ చెప్పండి, ఇంకోసారి రిపీట్ చేస్తానే, ఎందుకంటే రాయట్లేదు కదా, కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తే బాగుంటుంది. సో వర్డ్ ఏమి ఇచ్చాడు? ఓవర్ రూల్ చేయడం. ఓవర్ రూల్ చేయడం అంటే రిమూవ్ చేయడం, అంటే రిపీల్ చేయడం. రిపీల్, రివోక్, అబ్రోగేట్, అబ్రోగేట్. అలాగే కౌంటర్ మ్యాండ్, రిసైన్డ్, RESCIND, రిసైన్డ్. ఇవన్నీ కూడా ఏంటి? రిమూవ్ చేయడం, పూర్తిగా రిమూవ్ చేయడం. ఎరాడికేట్ చేయడం అని కూడా అనొచ్చు, నార్మల్ లాంగ్వేజ్లో ఎరాడికేట్. ఓకే, ఎరోడ్ అనొచ్చు, ERODE, ఎరోడ్ చేయడం అని కూడా అనొచ్చు, ఎరోడ్ చేయడం. ఇక లాస్ట్ వొకాబులరీకి వచ్చేద్దాం. ఇందులో మార్జినలైజ్ చేయడం అంటే దాని అది పెద్ద ఇంపార్టెంట్ కాదు అని చెప్పడం. సో వెన్ యూ సే సంథింగ్ ఈజ్ మార్జినలైజ్డ్, ఇట్ మీన్స్ దట్స్ నాట్ గివెన్ ఇనఫ్ ఇంపార్టెన్స్. ఓకే, సో మనం మార్జినలైజ్ చేయడం అంటే దానికి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అదంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పడం. మన సొసైటీలో కొంతమందిని మార్జినలైజ్డ్ సెక్షన్స్ అంటారు, అంటే వాళ్ళకి ఎటువంటి విలువ ఉండదు, గౌరవం ఉండదు. సో మార్జినలైజ్ చేయడం అంటే ఏంటి? గివింగ్ లెస్ ఇంపార్టెన్స్. మీకు ట్రివియల్ అనే ఒక వొకాబులరీ ఉంటుంది, TRIVIAL. సో ట్రివియల్ అంటే పెద్దగా ఇంపార్టెంట్ కాదు, అన్ఇంపార్టెంట్ అంటాం. సో మార్జినలైజ్ చేయడం అంటే అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, దాని ఇంపార్టెన్స్ని తగ్గించేసేయడం. ట్రివియల్ మ్యాటర్, ఐ డోంట్ వాంట్ టు మై టైమ్ ఆన్ ట్రివియల్ మ్యాటర్స్ అంటాం. ఓకేనా? సో మార్జినలైజ్ చేయడం అంటే గివింగ్ లెస్ ఇంపార్టెన్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈరోజు శ్యామ్ సార్స్ వొకాబులరీలో నా టాస్క్ అయితే పూర్తయింది. మరి మీ టాస్క్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను, హీడ్ అనే వొకాబులరీతో ఒక బ్యూటిఫుల్ సెంటెన్స్ రాసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో హీడ్తో ఒక మంచి ఎగ్జాంపుల్ రాయండి. హీడ్ అంటే గుర్తుందిగా, అటెన్షన్ పే చేయడం. అది నౌన్లా వాడాలా, వెర్బ్లా వాడాలా, మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? తర్వాత వచ్చి నడ్జ్ రాయండి. నడ్జ్ అంటే ఫోర్స్ చేయడం, ముందుకు నెట్టడం, ముందుకి తోయడం, అంటే మోటివేట్ చేయడం అనొచ్చు, ఫోర్స్ చేయడం అనొచ్చు. టెల్టేల్తో రాసేయండి. టెల్టేల్ అంటే వెరీ ఇంపార్టెంట్, వెరీ సిగ్నిఫికెంట్. ఎగ్జాంపుల్ రాసేయమని కొంతమంది ఎగ్జాంపుల్ బాగా రాస్తున్నారు, కొంతమంది ఏంటంటే ఎగ్జాంపుల్ రాసేటప్పుడు ఆ వర్డ్ యూజ్ చేస్తున్నారు కానీ దాని గ్రామటికల్ కాంటెక్స్ట్ పట్టించుకోవట్లేదు. అంటే అది నౌన్లా వాడాలా, వెర్బ్ లాగా వాడాలా, యాడ్జెక్టివ్లా వాడాలా, చెక్ చేసుకోండి. మై సజెషన్ ఈజ్ ఓన్లీ సింపుల్. నేను ఇప్పుడు ఈరోజు మీకు 3 వర్డ్స్ ఇచ్చాను కదా, ఆ 3 వర్డ్స్తో మీరు ఎగ్జాంపుల్స్ రాయాలనుకున్నప్పుడు ఆ వర్డ్ని గూగుల్లో టైప్ చేసి దాని మీద కొంచెం స్టడీ చేయండి ఒక 1 minute. ఆ వర్డ్తో ఎగ్జాంపుల్ ఎలా రాయాలో మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఇస్ అన్ యాడ్జెక్టివ్ యూ కాంట్ యూజ్ ఇట్ లైక్ ఎన్ యాడ్వర్బ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ వర్బ్ యూ కాంట్ యూజ్ ఇట్ లైక్ ఎ నౌన్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ నౌన్ యూ కెనాట్ యూజ్ ఇట్ లైక్ ఎన్ యాడ్జెక్టివ్ అండ్ సో ఆన్. దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కరెక్ట్గా తెలియాలి. కాబట్టి ఒకసారి మీరు ఆ 3 వర్డ్స్ని ఒకసారి మీరు స్టడీ చేయండి గూగుల్లో కానీ ఎందులోనైనా. ఎగ్జాంపుల్ ఎలా రాయాలో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఏదేమైనా కూడా ఈరోజు శ్యామ్ సార్స్ వొకాబులరీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ కలుస్తాను. వొకాబులరీ బెస్ట్గా నేర్చుకుంటే ఇప్పటి నుంచే మీరు వొకాబులరీ ప్రిపరేషన్ మొదలు పెడితే ఒక 6 monthsకో 1 yearకో వొకాబులరీ మీద మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. గ్రామరే కాదు, వొకాబులరీ కూడా మనకి స్ట్రెంత్ ఉండాలి. అప్పుడు మనం అనుకున్న గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది స్టూడెంట్స్ బ్యాంక్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు, మెయిన్స్ అవ్వరు. SSC CGL Tier 1 Tier 2 అవ్వట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్టికులర్లీ ఇంగ్లీష్. దానికి కారణం ఏంటో తెలుసా? వొకాబులరీ వాళ్ళకి అక్కడ పెద్ద శత్రువు అనమాట. కాబట్టి వొకాబులరీ శత్రువు అని ముందే గుర్తుపట్టి ఇప్పటి వొకాబులరీ మీద మీరు ఫోకస్ పెడితే రేపు నోటిఫికేషన్ పడిన తర్వాత రిలాక్స్ అవ్వచ్చు. జస్ట్ ఏంటంటే నోటిఫికేషన్ పడిన తర్వాత ఉండే ఆ 1 or 2 months టైంలో మనం కొత్త వొకాబులరీ చదవాల్సిన అవసరం ఉండకూడదు. చదివినవి ఒకసారి రివిజన్ చేసుకునే స్టేజ్లో ఉండాలి తప్ప నోటిఫికేషన్ పడిన తర్వాత నేను ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తాను వొకాబులరీ ప్రిపరేషన్ అంటే ఇట్ డజంట్ వర్క్. ఏదైనా కూడా వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఐ షుడ్ రియలీ థ్యాంక్ యూ. నేను మొన్న కూడా వీడియోలో చెప్పాను, శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్కి ఎక్సలెంట్ అండ్ అవుట్ స్టాండింగ్ ఫీడ్బ్యాక్ ఇస్తాను. అందరూ కూడా కింద కమెంట్స్ పెట్టడం కూడా కింద కమెంట్స్ పెట్టడం మాత్రమే కాదు, పర్సనల్గా పీపుల్ ఆర్ మెసేజింగ్ మీ అనమాట. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్, మాకు చాలా హెల్ప్ అవుతుందని. సో మీరు ఈ ప్రోగ్రామ్ని సిన్సియర్గా ఫాలో అవుతారంటే రెగ్యులర్గా ఖచ్చితంగా
నేను మీకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తాను. ఓకేనా? ఇప్పటికే లేట్ అయింది, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.